కర్నూలు నగరంలో కుక్కల బెడద తీవ్రమైంది. ఈ కర్నూలు నగరంలో వీధి కుక్కల సమస్య అనేది దినదినానికి పెరిగిపోతూనే వస్తుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 52 డివిజన్లలో ఏ వీధిలో చూసినా కూడా పదుల సంఖ్యలో వీధి కుక్కలు దర్శనమిస్తున్నాయి. అంటే ఈ వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ అటు వాహనదారులకు కావచ్చు, ఇటు పాదచారులను కరుస్తున్నాయి. అంతేకాకుండా చిన్నారులపై దాడికి తెగబడుతూ కలకలం సృష్టిస్తున్నాయి. ఒక కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి ఈ కుక్క కట్ల గురై ప్రతినిత్యం అంటే కనీసం రోజుకు 50 నుంచి 60 మంది వస్తున్నారంటే కర్నూలు నగరంలో ఈ వీధి కుక్కల సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఎవరికైనా ఎట్టే అర్థమవుతుంది. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడాను కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు విమర్శిస్తున్నారు. కర్నూలు నగరంలో వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి. చిన్న పిల్లలు బయటకు వస్తే కూడా పిల్లలు చూసి మొరగడము, వీధిలో ఎవరైనా ఒక కొత్త మనిషి ఒకరిద్దరు కనపడినా కానీ మొరగడము, వాళ్ళ వెంట పడడము, పిల్లల్ని కరవడము అట్లా చేస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు ఏమాత్రం కూడా ఈ కుక్కలను పట్టించుకోవడం లేదు. ఒక్క కుక్క మొరిగిందంటే పక్కనున్న కుక్కలు కూడా 45 కుక్కలు ఒకటేసారి వచ్చి గుమ్మి కొడుతున్నాయి. పిల్లలు కరుస్తున్నాయి, పెద్దవాళ్ళని కూడా కరుస్తున్నాయి. ఇక్కడ ఈ వీధిలో కూడా రైల్వే స్టేషన్ నుంచి ఇట్లా బస్ స్టాండ్ పోతుంటారు. ప్రతి మనిషిని చూసి కుక్క మరుగుతూ ఉంటది. మున్సిపాలిటీ వాళ్ళు ఏమాత్రము చర్యలు తీసుకోవడం లేదు. ఈ మధ్యనే విన్నాను, జనరల్ హాస్పిటల్లో కూడా కుక్క లోపలికి పోయి పేషెంట్ కూడా కరిసింది అనేది విన్నాను. ఇట్లా ఈ విధంగా హాస్పిటల్లో కూడా కుక్కలు కరుస్తుంటే ప్రజలు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఏదైనా అంగళ్ళకు పంపాలని కూడా పిల్లలను భయం వేస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే చర్య తీసుకొని కుక్కలను పట్టుకొని ఏదో ఊరి బయట వదలాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న విషయం ఏమంటే, ఏ వీధిలో చూసినా ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ చాలా భయంగా తిరగాల్సి వస్తుంది. వీధిన కుక్కల దాడి ఎక్కువైపోయింది. మనుషులు అయినా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, పిల్లలైనా ఆడుకోవడానికి వీధిలోకి రావాలంటే కూడా చాలా భయంగా ఉన్నారు. ఏ వెహికల్ వెళ్ళినా, కారు వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా కుక్కలు వెంబడించి మరీ వాళ్ళని గాయపరుస్తున్నాయి. ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు మున్సిపాలిటీ అధికారులు. కానీ ఈ కుక్కల దాడి తగ్గించాలి, పిల్లలకు పెద్దలకు సంరక్షణ కల్పించాలి. అయితే ఈ మధ్య కాలంలో విన్నాం, మన కర్నూలు GGH లో కూడా పేషెంట్లను వార్డులోకి వెళ్లి మరీ కరవడం జరిగింది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో జనాభా ఎలా పెరుగుతుందో కుక్కలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు రాకుండా వాటికి ఇంజెక్షన్స్ వేయడం, లేదంటే సురక్షిత ప్రాంతాల్లో వాటిని తీసుకెళ్లి వదలడం ఇలాంటివి చేస్తే ప్రజలకు కూడా హానికరంగా ఉండదు. నమస్తే, నా పేరు నర్సమ్మ, మాది ఇందిరాగాంధీ నగర్ 43వ వార్డు. వీధి కుక్కలు అంటగానే పిల్లలు, చిన్న పిల్లలు పట్టి పెరుకుతున్నవి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ వాళ్ళైతే ఇంతకు ముందు బాగా పట్టించుకుంటుండ్రి, ఇప్పుడు పట్టించుకుంటారు. అయ్యో పాపం అని కుక్కలకి అన్నం పెడితే పసిపిల్లలు పెరుకుతున్నాయి, అసలు పిక్కలు పెరుకుతున్నాయి. బండ్ల మీద పోతుంటే కూడా దక్కనిస్తలేవు. ఎంతమంది ప్రాణాలతో చెలగాట మారుతారో తెలియదు. మనల్లంటే పోతాం ఇంజక్షన్ లేపించుకుంటా, చిన్న పిల్లలకు నోరు చెప్తారా? ఎంతమందిని చంపేస్తున్నాయి, పట్టించుకుంటేనే నాదుడే లేడు చూడు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల బెడద చాలా విపరీతంగా పెరిగిపోయింది. అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఈరోజు చిన్నపిల్లలు ఒంటరిగా పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఎంబడుంటేనే చిన్నపిల్లలు రోడ్లపైన పోయే పరిస్థితి ఉంది. చిన్నపిల్లల్ని కొరికి మొత్తము వాళ్ళని చంపే పరిస్థితి ఈరోజు కుక్కలు ఎంబడిస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం చూస్తూ ఉన్నారు. ఈరోజు నగరం ఏదో అభివృద్ధి అయింది, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము, ఏమి సమస్యలు లేవని చెప్తున్న అధికారులు ఈరోజు కుక్కల్ని మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. కనుక కుక్కల బెడదని నివారించాలా. గతంలో ఉండే కమిషనర్లు కుక్కల కోసమే ప్రత్యేకంగా షెడ్లు కట్టించి వాళ్ళని ఆపరేషన్ చేసి, ఎక్కడైతే అంటే జీవాలను చంపకూడదు అని వన్య ప్రాణి దాని ప్రకారము జీవాలను చంపకూడదు అనే దాంతో వాళ్ళకి ఆపరేషన్ చేసి ఎక్కడైతే కుక్కల్ని తీసుకెళ్ళాలో అక్కడ వదిలేసేవాళ్ళు. అంటే కుక్కలు ఆ కసి అనేది తగ్గిపోయేటివి. అంటే కొరికాల, మనిషిని చంపాలా అనే ఆలోచన కాకుండా కుక్కలు కొంచెము సాధు జంతువులాగా ఉండే పరిస్థితి చేసేవాళ్ళు. కానీ అధికారులు ఈ మధ్య ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. కనుక కలెక్టర్ గారు, కమిషనర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కుక్కల నివారణ చేయాలని, ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలోని కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. ఈరోజు వీధి కుక్కలు వీధుల్లో ఎక్కడ పోయినా చిన్న పిల్లలు కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ పోవాలంటే వాళ్ళు వెంట చేసుకుని తోడు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. వీధి కుక్కలు చిన్న పిల్లల్ని అయితే పూర్తిగా వాళ్ళ పిల్లలు వీధిలో పోవడమే లేటు, వాళ్ళ మీద వెళ్ళడము, కొరకడము, మీద పడి ఆ విధంగా చాలా అన్యాయంగా ఉన్న పరిస్థితి ఈరోజు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉంది. కానీ అధికారులు మాత్రం దీని మీద ఏమాత్రము శ్రద్ధ పెట్టడం, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వీధి కుక్కల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఈరోజు అధికారులు కనిపించడం లేదు. అధికారులు ఏమో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాము, ప్రజలకు అన్ని హంగులు కల్పిస్తున్నాము అని రంగులేసి రంగుల ప్రపంచం చూపించడం తప్ప వేరేదేం లేదు.
ఈరోజు అసలైన అభివృద్ధి అనేది ఈరోజు ప్రజల ప్రాణాలకు రక్షించడము అసలైన అభివృద్ధి, లేదంటే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం అసలైన అభివృద్ధి. కానీ రంగులేసి ఇది అభివృద్ధి అని చెప్తే ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. కాబట్టి అధికారులు స్పందించండి. గతంలో ఉండే అధికారులు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవారు. కానీ ఈ మధ్య కాలంలో అధికారులు ఈ మధ్య ఆ శ్రద్ధ లేదు. ఆ శ్రద్ధ లేకపోవడంతోనే ఈ కుక్కల బెడద, ఈ ప్రమాదం చాలా ఎక్కువైపోయింది. కాబట్టి కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉండే కార్పొరేషన్ అధికారులు అలాగే జిల్లా అధికారులు తక్షణమే దీని మీద దృష్టి పెట్టండి. ఆ కుక్కల్ని ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేసి అక్కడ తీసుకుపోయి వాటిని ఆపరేషన్లు చేసి ఆ విధంగా కంట్రోల్ చేసే పరిస్థితి చేయాల్సిన అవసరం ఎంతనే ఉందని అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఈరోజు నగరంలో ఆ వీధి కుక్కల బెడద వాటి నుంచి వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెప్పి మేము కోరుతున్నాం. మొత్తం మీద కర్నూలు నగరంలో ఈ వీధి కుక్కలు అన్నవి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులకైతే గురి చేస్తూనే ఉన్నాయి. అంటే నగరపాలక సంస్థ ప్రతి ఏటా లక్షలాది రూపాయలను ఈ వీధి కుక్కల సంతతి అభివృద్ధి చెందకుండా ఉండేందుకు ఖర్చు చేస్తున్నట్టు చెబుతుంది. అయినప్పటికీ కూడా ఎన్ని నిధులను ఖర్చు చేస్తున్నా కూడా ఈ వీధి కుక్కల బెడద అయితే స్థానిక ప్రజలకు తప్పడం లేదు. కనీసం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుని తమను రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నాగేష్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.